హలో ఆల్, వెల్కమ్ టు రజసాబ్ ట్రైలర్ రివ్యూ. ట్రైలర్లో చూసినప్పుడు మీరు కూడా ఫీల్ చేశారు అనుకుంటా. ఈ సినిమాని అఫీషియల్గా హారర్ కామెడీ అని చెప్పారు, కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఇది ఒక ఫ్యాంటసీ హర్రర్ కామెడీలా కనిపిస్తుంది. ఫ్యాంటసీ అని ఎందుకు అన్నాను అంటే, ఒక సీన్లో ఎలిఫెంట్, నెక్స్ట్ క్రొకోడైల్, తరువాత శాండ్ స్టామ్. ఇందులో క్వశ్చన్, ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా లేదా ప్రభాస్ మైండ్లో మాత్రమే క్రియేట్ అవుతున్నాయా? ట్రైలర్లో క్లియర్గా చెప్పారు, వాడు మైండ్ గేమ్స్ బాగా ఆడుతాడు అని. సో ఆడియన్స్లో ఆటోమేటిక్గా డౌట్ వచ్చేసింది. మళ్ళీ సంజయ్ దత్ క్యారెక్టర్ ఇంకా మిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఆయన మాంత్రికుడా లేదా గోస్టా అని సస్పెన్స్లో ట్రైలర్ని కట్ చేశారు. సంజయ్ దత్ క్యారెక్టర్ ప్రభాస్ని స్పిరిట్ లాగా పొసెస్ చేస్తుందా? ఇలాంటి సస్పెన్స్తో చాలా క్వశ్చన్స్ ట్రైలర్స్లో ఉంది. మరి ప్రభాస్ మ్యాటర్కి వస్తే చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. ఒక హారర్ కామెడీ సెటప్లో తన కామెడీ టైమింగ్ హైలైట్గా కనిపించింది. ఇమాజిన్ చేయండి, మాస్ హీరో ప్రభాస్ హారర్ సిచ్యుయేషన్స్లో కామెడీ జనరేట్ చేస్తే అదే బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద మూవీ. కానీ ఒక సైడ్ రియాలిటీ కూడా ఉంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. రీజన్ సింపుల్, డైరెక్టర్ మారుతికి రీసెంట్స్ ఫ్లాప్స్, అలాగే 3 yearsగా ప్రాపర్ సినిమా రాకపోవడం. సో బేసికలీ ఈ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ ఒక్కడే, ప్రభాస్. డిలే అయిన విజువల్స్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ట్రైలర్లో చూసినప్పుడు విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా కనిపించాయి. మరి క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటి? గోస్ట్, మైండ్ గేమ్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్ లా ఉంది. ఫైనలీ రాజాసాబ్ మన ముందుకి నెక్స్ట్ సంక్రాంతి జనవరిలో వస్తే బాక్స్ ఆఫీస్లో ప్రభాస్ కామెడీ హారర్ గ్యాంబల్ సక్సెస్ అవుతుందా, లేదా మారుతి ఫ్లాప్స్ లిస్ట్లో ఇంకో లైన్ యాడ్ అవుతుందా? అది మాత్రం రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఇలాంటి రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.